సురక్షితం కాని లైంగిక సంబంధాలతో వచ్చే ప్రమాదాల నుండి రక్షణ పొందడానికున్న మార్గాల గురించి చాలా మంది యువతకు తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అవును, అది నిజమే. నాకు కూడా అప్పట్లో ఏం తెలీదు. నేను కూడా కాండోమ్ లేకుండానే సంభోగంలో పాల్గొనేవాడిని. దాని మూలంగానే నాకు ఇన్ఫెక్షన్ సంక్రమించింది. అది సరేగాని నువ్విదెందుకు చెప్తున్నావు? నిన్న నేను స్వప్నను కలిశాను. అప్పుడామె తనలో ఉన్న భయాల గురించి చెప్పింది. గత నెలలో ఆమె పెద్దన్నయ్య పెళ్లిలో తనకు ఒకతను పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య మాటామాటా కలిసింది. చివరికి కొండోం లేకుండా ఇద్దరూ సంభోగంలో పాల్గొన్నారు. నువ్వు చెప్పినట్లు సురక్షితం కాని లైంగిక సంభోగం కారణంగా HIV, STIల ప్రమాదం పెరుగుతుంది. అలాగే తనకు కూడా జననేంద్రియాల దగ్గర దద్దుర్లు, పొక్కులొచ్చాయి. ఆ విషయం చెప్పడానికి తను సందేహించింది. నేను బలవంతం చేసేసరికి మొత్తం మీద తను అంతా చెప్పింది. ఆ తర్వాత నేను వెంటనే తనను సంపూర్ణ సురక్షా కేంద్రానికి తీసుకెళ్లాను. ఆమెకు HIV పరీక్ష చేశారు. తనకు లైంగికంగా సంక్రమించిన వ్యాధికి చికిత్సను కూడా ప్రారంభించారు. చాలా మంచి పని చేశావు. కాండోమ్ ఉపయోగించి లైంగికంగా సంక్రమించే వ్యాధులను ఎలా నివారించవచ్చో కౌన్సిలర్ వివరించి ఉంటారు కదా. అలాగే ఒకవేళ STI వచ్చే అవకాశం ఉన్నా కూడా దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పరీక్ష చేయించుకుని వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. అన్నట్లు కౌన్సిలర్ స్వప్నని పరీక్షలు చేయించుకోమని కూడా సలహా ఇచ్చారు. ఎందుకంటే చికిత్స పూర్తిగా తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవడంలోనే ఉంది సంపూర్ణ సురక్ష. ఇంత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.